హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్లో ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియో విషయానికి వస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండి, పూణేలో ఉండే ఈ IIIT నుంచి మనకి నాన్ టీచింగ్ పొజిషన్కి వేకెన్సీస్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. మనం ఈ వీడియోలో ఈ నాన్ టీచింగ్ పొజిషన్లో ఏ పోస్టులకు వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి, దాని క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి, దాని ఏజ్ క్రైటీరియా ఏంటి, శాలరీ స్ట్రక్చర్ ఏంటి, సెలక్షన్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేయాలి, ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మనకి ఇక్కడ రిలీజ్ అయిన ఈ నాన్ టీచింగ్ పొజిషన్స్ అన్ని త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్లోనే రిలీజ్ అయ్యాయండి. అంటే మీకు ఇక్కడ రిలీజ్ అయిన పోస్టులన్నీ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ ఏనండి. మనం ఫర్దర్గా ఆ డీటెయిల్స్ అవి చూస్తే ఇదిగోండి, జూనియర్ టెక్నీషియన్ పొజిషన్ ఒకటి, అలాగే జూనియర్ అసిస్టెంట్ పొజిషన్ ఒకటి. ఈ జూనియర్ టెక్నీషియన్లో 3 కేటగిరీస్, అలాగే జూనియర్ అసిస్టెంట్ పొజిషన్, టోటల్గా మీకు 4 పోస్టులకి గ్రూప్ సి పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అనమాట. ఈ జూనియర్ టెక్నీషియన్లో చూసుకుంటే మీకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఒకటి, అలాగే జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఒకటి, అలాగే జూనియర్ టెక్నీషియన్ లైబ్రరీ ఒకటి. ఈ జూనియర్ టెక్నీషియన్లో 3 కేటగిరీలు, ఇంకోటి జూనియర్ అసిస్టెంట్ పొజిషన్ ఒకటి. మొత్తంగా టోటల్గా 4 పొజిషన్లకి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఈ పొజిషన్కి మనకు కావాల్సిన క్వాలిఫికేషన్ అది చూద్దాం. ఇదిగోండి, జూనియర్ టెక్నీషియన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చూసుకుంటే మీకు డిప్లొమా కానీ బీటెక్ కానీ ఉండాలండి. దేంట్లో అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ డిప్లొమా కానీ బీటెక్ కానీ ఉండాలి. లేదు అనుకుంటే ఐటీఐ సేమ్ బ్రాంచ్లో ఉండి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ పొజిషన్కి 27 years బిలో ఉండాలండి. అండ్ మీకు శాలరీ చూసుకుంటే 21,700 నుంచి 69,100, అంటే మీకు ఆల్మోస్ట్ గ్రాస్ శాలరీ 45,000 అబవ్ ఉంటుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇంకొక పొజిషన్ అండి, జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండి. దీనికి చూసుకుంటే డిప్లొమాలో కానీ బీటెక్లో కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానీ, డిప్లొమా కానీ బీటెక్ కానీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఐటీఐ సేమ్ బ్రాంచ్లో ఉండి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకొకటి జూనియర్ అసిస్టెంట్ పొజిషన్ అండి. దీనికి బ్యాచిలర్ డిగ్రీ అని అడిగాడు, అంటే ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ అయినా ఉండి మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనమాట. ఇంకోటి జూనియర్ టెక్నీషియన్ లైబ్రరీ, దీనికి డిగ్రీ చేసి ఉండి డిప్లొమా లైబ్రరీ సైన్స్లో ఉంటే సరిపోతుంది. లేదనుకుంటే 3 years డిగ్రీ లైబ్రరీ సైన్స్లో ఉన్నా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన అన్ని పొజిషన్కి ఏజ్ అనేది 27 years బిలో ఉండాలి. అండ్ శాలరీ చూసుకుంటే 21,700 నుంచి 69,100, అంటే మీకు 45,000 ఆన్ యావరేజ్ గ్రాస్ శాలరీ ఉంటుంది అనమాట. అండ్ ఏజ్ క్రైటీరియా మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడు అనమాట. అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే. ఎస్సీ ఎస్టీ 5 years, ఓబీసీకి 3 years, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 5 years ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది, అంటే రిలాక్సేషన్ ఉంటుంది అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ మనకి ఇచ్చిన అన్ని పొజిషన్లకి శాలరీతో పాటు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, డేఎన్ఎస్ అలవెన్స్, హెచ్ఆర్ఏ, లేదనుకుంటే అకామిడేషన్, ఎందుకంటే ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాడు, ఎందుకంటే ఇది ప్యూర్లీ గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి. ఇంకోటి లాస్ట్ డేట్ చూసుకుంటే మీకు March 18th అండి, ఈ లోపే మీరు అప్లై చేసుకోవాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ మీకు జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఇక్కడ ఇచ్చిన అప్లికేషన్ అనేది మీకు ఆన్లైన్ అప్లికేషన్ కాదండి, అంటే ఆన్లైన్లో అప్లై చేయాల్సింది కాదు, ఆఫ్లైన్లో అప్లై చేయాలి. ఆఫ్లైన్లో మీరు ప్రింట్అవుట్ తీసుకొని అప్లికేషన్ అప్లై చేయాలన్నమాట. అది కూడా ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి పంపించాలి. ఈ అప్లికేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, దానిపైన క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకోటి వెబ్సైట్ పేజ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి పంపించాలన్నమాట. మీరు అంటే మీ అప్లికేషన్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేసి పంపించాలి. ఆ డాక్యుమెంట్స్ లిస్ట్ కూడా లాస్ట్లో చూద్దాం మనం. ఇంకోటి ఏంటంటే మీరు ఎన్వలప్లో పెట్టి ఎన్వలప్లో పైన క్లియర్గా మెన్షన్ చేయాలి ఏ అప్లికేషన్, అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటారో ఆ పోస్ట్ నేమ్ అది క్లియర్గా మెన్షన్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి స్పీడ్ పోస్ట్ కానీ, రిజిస్టర్ పోస్ట్ కానీ, కొరియర్ కానీ చేయాలన్నమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇంకోటి ఏంటంటే మీకు ఎన్ని గవర్నమెంట్ సర్వీస్లో ఎవరైనా వర్క్ చేస్తున్నట్టయితే వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలన్నమాట. ఇంకోటి ఇక్కడ ఇచ్చిన అంటే క్వాలిఫికేషన్కి, ఏజ్కి, వీటన్నిటికీ మీకు ఎక్స్పీరియన్స్కి లాస్ట్ డేట్ ఏదైతే ఉందో అదే క్రూషియల్ డేట్ అనమాట. ఈ లోపే మీకు ఎక్వైర్ అయి ఉండాలి. ఇంకోటి మీకు సబ్జెక్ట్ అంటే మీరు మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లో CGPA కానీ, SGPA కానీ, GPA కానీ ఉందనుకోండి, అది పర్సంటేజ్ కింద కన్వర్షన్ చేసి ఆ పర్సంటేజ్ మాత్రమే మీరు ప్రొవైడ్ చేయాలి అప్లికేషన్. ఎందుకంటే మీరు ఈ అప్లికేషన్లో ప్రొవైడ్ చేసిన పర్సంటేజ్ కూడా కన్వర్షన్ ఫార్ములా ఉంటుంది కదా, అది కూడా మీరు రెడీ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో దాని రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్ పెట్టారనుకోండి, అంటే ఒక పోస్ట్ కంటే ఎక్కువ పోస్టులకు మీరు అప్లై చేయాలనుకుంటే సెపరేట్ అప్లికేషన్ ఫిల్ చేయాలి, సెపరేట్గా ఫీజు కూడా పే చేయాలన్నమాట.
ఇంకోటి మీకు ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళ నేమ్స్ అన్ని కూడా మీకు వెబ్సైట్లో లిస్ట్ అనేది పెడతాడనమాట. ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఆ పేజ్కి వెళ్ళిపోవచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇక్కడ ఇచ్చిన అన్ని పొజిషన్లు ప్యూర్లీ రెగ్యులర్ బేసిస్ జాబ్స్ అండి, పర్మనెంట్ జాబ్ వేకెన్సీసే. కానీ ఇక్కడ ఒక ఇదేంటంటే మీకు 5 years కాంట్రాక్ట్ ఉంటుంది, తర్వాత మీకు పర్మనెంట్ చేస్తారనమాట. ఇంకోటి ఏంటంటే మీ పెర్ఫార్మెన్స్ బాగుంటే 2 yearsలో కూడా మీరు పర్మనెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే మనం ఇక్కడ గ్రూప్ సి పొజిషన్ కోసం మనం చెప్పుకున్నాం అండి. జూనియర్ అసిస్టెంట్ ఒకటి, జూనియర్ టెక్నీషియన్ ఒకటి, ఇవన్నీ గ్రూప్ సి పొజిషన్స్. దీనికి ఓన్లీ రిటర్న్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుందండి. రిటర్న్ ఎగ్జామ్ అయిన తర్వాత డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత డైరెక్ట్గా మెడికల్ అయ్యి సెలక్షన్ అనేది జరిగిపోతుంది. ఇంకా వేరే ఫర్దర్ స్టేజెస్ ఏమి ఉండవు, ఓన్లీ రిటర్న్ ఎగ్జామ్ ద్వారానే సెలక్షన్ జరుగుతుంది. ఆ రిటర్న్ ఎగ్జామ్కి ఎలా ఉంటుందంటే మనం జూనియర్ టెక్నీషియన్లో 3 పొజిషన్స్ ఉన్నాయి కదండి. జూనియర్ టెక్నీషియన్ కంప్యూటర్ సైన్స్ ఒకటి, జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఒకటి, జూనియర్ టెక్నీషియన్ లైబ్రరీ సైన్స్ ఒకటి. వీటన్నిటికీ మనకి క్వాలిఫికేషన్ అన్నిటికీ ఈక్వల్ గానే ఉంది కదండి. అంటే బ్రాంచెస్ వేరు, క్వాలిఫికేషన్ ఒకలాగే ఉంది. దీనికి సెలక్షన్ ప్రొసీజర్ కూడా ఒకలాగే ఉంటుంది అనమాట. ఏంటి అంటే మీకు రిటర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్ అది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాడు. టోటల్ గా మీకు 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఆఫ్లైన్ ఎగ్జామ్ అండి, ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాదు. 100 క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. అందులో ఈ 100 క్వశ్చన్స్ ఎలా డివైడ్ చేశాడంటే జనరల్ ఇంగ్లీషు, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ ఏమో 20 క్వశ్చన్స్, అలాగే జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ 10 క్వశ్చన్స్, అలాగే కంప్యూటర్ అప్లికేషన్స్ మీద నాలెడ్జ్ ఉంటుంది కదా, దానికి 20 క్వశ్చన్స్, అలాగే డొమైన్ నాలెడ్జ్ అంటే మీ బ్రాంచ్ ఏదైతే ఉందో, కంప్యూటర్ సైన్స్ అయితే కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, లైబ్రరీ సైన్స్ అయితే లైబ్రరీ సైన్స్, వాటిపైన మీకు 50 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా 100 క్వశ్చన్స్ ఇలా డివైడ్ చేశాడు. మీకు 90 minutes టైం ఉంటుంది, 1 hour 50 minutes అనమాట. 1.5 hours డ్యూరేషన్లో మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు ఓవరాల్గా 100 క్వశ్చన్స్కి 40% వస్తే క్వాలిఫై అయినట్టు. అలాగే మీకు ఇక్కడ 50 క్వశ్చన్స్ డొమైన్ నాలెడ్జ్ ఉంది కదా, దీంట్లో కూడా 40% రావాలి. అంటే ఓవరాల్గా మీకు 100 క్వశ్చన్స్కి 40% రావాలి. అలాగే మీకు డొమైన్ నాలెడ్జ్లో 50 క్వశ్చన్స్కి 40% రావాలి. ఇండివిజువల్గా సెలక్షన్ అనేది చూస్తాడు, అలాగైతేనే మీరు క్వాలిఫై అయినట్టు అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనం గ్రూప్ సి పొజిషన్ కదా డిస్కస్ చేసుకున్నాం. దీనికి ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 590 రూపీస్ పే చేయాలన్నమాట విత్ జిఎస్టీ. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కు 250 ప్లస్ జిఎస్టీ చూసుకుంటే 295 రూపీస్ అనమాట. ఓకే, ఇది మనకి అప్లికేషన్ ఫీజు అండి. ఇది ఎలా పే చేయాలంటే డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ తీయాలి, లేదనుకుంటే ఇక్కడ ఇచ్చిన అకౌంట్ నెంబర్కి ఎన్ఈఎఫ్టీ చేసినా పర్వాలేదు. ఇక్కడ తీసుకునే డీడీ అండ్ ఎన్ఈఎఫ్టీ అప్లికేషన్ వెనకాల మీ నేము, అలాగే మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే ఆ పోస్ట్ నేము, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ దాని వెనకాల రాయాలి. ఇంకోటి మనం ఆల్రెడీ చెప్పాం కదండి, ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ అని. అప్లికేషన్తో పాటు డాక్యుమెంట్స్ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి పంపించాలని. ఏ డాక్యుమెంట్స్ అనేవి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అని ప్రతి పేజ్ మీద మీరు మీ సైన్ చేసి అది అటాచ్ చేసి పంపించాలి. ఏంటంటే మీ అప్లికేషన్ ఫాము మీరు ప్రింట్అవుట్ తీసుకుంటారు కదా, అప్లికేషన్లో ఫోటో, సిగ్నేచర్ అన్ని చేసి అది ఫిల్ చేసి ఆ అప్లికేషన్, దాంతోపాటు 10th స్టాండర్డ్ మార్క్ షీట్ ఒకటి, 12th స్టాండర్డ్ మార్క్ షీట్ ఒకటి, అలాగే మీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్, మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే ఆ సర్టిఫికేట్స్ విత్ సెమిస్టర్ మార్క్ షీట్స్తో పాటు, అలాగే మీకు ఎన్ఓసి అంటే ఎవరైనా గవర్నమెంట్ సర్వీస్లో వర్క్ చేస్తున్నట్టయితే వాళ్ళ ఎన్ఓసి సర్టిఫికెట్, అలాగే మీకు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అయితే ఆ సర్టిఫికెట్, ఓబీసీ వాళ్ళు నాన్ క్రిమిలేజ్ సర్టిఫికెట్, అలాగే ఇవన్నీ సర్టిఫికెట్స్ అటాచ్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ చేసి ఎన్వలప్లో పెట్టి ఎన్వలప్ పైన క్లియర్గా మెన్షన్ చేసి అక్కడ ఇచ్చిన అడ్రస్కి స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ చేయాలి. ఇంకోటి ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళండి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదండి డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.